మూడు డిఫరెంట్ పార్టీలు ఉన్నప్పుడు మూడు డిఫరెంట్ కార్యకర్తలు కూడా ఉంటారు. కార్యకర్తల ఎక్స్పెక్టేషన్స్ కూడా పోస్టుల గురించి రకరకాలు ఉంటాయి. ఆబ్వియస్లీ కార్యకర్తలే ప్రజలకి అనుసంధానంగా ఉంటారు, పార్టీకి కింద ప్రజలకి అనుసంధానంగా ఏదైనా పథకాలు రావాలన్నా, దాని గురించి ఏదైనా ప్రాపగండా కావాలన్నా, లేకపోతే ఏదైనా పబ్లిసిటీ చేయాలన్నా కార్యకర్తలు అంటే మీడియేటర్లుగా ఉంటారు. సో ఒక పార్టీ నుంచి ఫేవర్గా జరిగి ఇంకో పార్టీ ఉన్నప్పుడు ఒక స్టెప్ బ్యాక్ అవుతూ ఉంటారు. లేదా వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తున్నప్పుడు ఒక ప్యారల్ సిస్టమ్ లేదు, మన ముగ్గురికి వచ్చిన ఇష్యూని ఆయన దగ్గరికి వెళ్తే రిజాల్వ్ చేస్తారని. నేను టీడీపీ వాడిని అయితే టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నా వైపు మాట్లాడతారు, మీరు జనసేన వైపు మాట్లాడరు. లేదు నేను జనసేన వాడిని అయితే జనసేన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నా వైపు మాట్లాడతారు, మీ వైపు మాట్లాడరు. లేదు నేను బీజేపీ వాడిని అయితే బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నా వైపు మాట్లాడతారు, జనసేన వైపు మాట్లాడరు. సో అట్లా కూడా ఒక ప్యారల్ లైన్ వీళ్ళు ముగ్గురు అనుకొని మనం ప్రతి మండలంలోనూ లేదా ప్రతి నియోజకవర్గంలో ఇఫ్ ఎనీ ఇష్యూ ముందు వస్తే వీళ్ళు రిజాల్వ్ చేస్తారని సిస్టమ్ లేదు. అసలు రిజాల్వ్ గురించి పోకుండా ఇప్పుడు జనసేనకు వస్తే వాళ్ళు కింద గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ లేదు. ఓవరాల్గా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఇంకేమైనా పథకాలు చేయాలన్నా కానీ. అట్ ది సేమ్ టైం దీంట్లో ఫస్ట్ టైం అనుకుంటే 88 మంది కొత్త మంది న్యూ ఫేసెస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కున్న ప్లస్ ఏంటంటే జోష్ ఉంటుంది. బట్ జోష్తో మీరు వచ్చేసరికి ఆల్రెడీ ప్రతి ఊర్లో ఒక నలుగురు ఒక స్ట్రక్చర్లో ఉంటారు ఆల్రెడీ పార్టీలు ఆల్రెడీ. ఎందుకంటే మీరు టీడీపీలో తీసుకుంటే 1982లో పార్టీ పెట్టి 83లో గెలిచింది కాబట్టి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో రన్ అవుతుంటారు, లేదా 30-35 ఏళ్ళ నుంచి ఉన్నవారు ఉంటారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడే అంటే పార్టీ పెట్టిన 10 ఏళ్ళ తర్వాత పుట్టి 15 ఏళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు, న్యూ కమర్స్గా ఉండి యంగ్స్టర్స్గా ఉంటారు. ఈ ఆల్రెడీ గ్రూప్తో ఈ కొత్త గ్రూప్ కనెక్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు 15 సంవత్సరాలుగా ఇష్యూస్లో, కొరట్లాట్లో, అపోజిషన్లో అంతా ట్రావెల్ అయ్యి ఉంటారు. వీళ్ళు ఫస్ట్ టైం దిగారు కాబట్టి పారాషూట్ లాగా దిగినట్టు. సో అక్కడ మింగిలింగ్ తేడా వస్తుంది. బట్ మీరు అన్న పాయింట్ రీసెంట్ టైమ్స్ లో అనంతపురం నుంచి బండారు శ్రావణి అక్కడ ఎమ్మెల్యే ఎలెక్ట్ అయ్యారు. లాస్ట్ టైం 19లో ఆవిడ ఓడిపోయారు, మొన్న 24లో ఆమె గెలిచారు. మీరు అన్నది యాజ్ ఇట్ ఈస్ అండి. మీడియాలో కూడా చాలా రకాల వార్తలు, మాకే డైరెక్ట్ గా వీడియోస్, ఓపెన్ గా ఆమెకే ధమ్కి ఇచ్చే సిచ్యువేషన్, వార్నింగ్ ఇచ్చే సిచ్యువేషన్. సొంత టీడీపీ పార్టీ సీనియర్ లీడర్స్, నాయకులు, కింది స్థాయి సెకండ్ లేయర్ సీనియర్ సిటిజన్సే, బట్ నేను బాబుతో మాట్లాడతాను, లోకేష్ గారితో మాట్లాడతానని ఆవిడ ఫస్ట్ టైం ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే. ఫీమేల్ కటసీ లేదు, కొత్త అమ్మాయి కదా సపోర్ట్ చేద్దాం అనేది లేదు. డైరెక్ట్గా ఒక అల్టిమేటం జారీ చేసి ఒక సపోర్ట్ చేయకుండా దూరంగా ఉండిపోవటం, ఆమెకి కాంట్రవర్సీస్ అన్ని క్రియేట్ చేయడం, ఇలాంటివి ఓపెన్గా కనిపించాయి. యాక్చువల్గా మీరు అన్న పాయింట్తో ఇది నేను ఏకీభవించొచ్చాను. అంటే ఇది రెండు వైపులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ అయ్యి స్ట్రక్చర్లో ఇమ్మలేకపోవచ్చు, లేదా స్ట్రక్చర్ కరెక్ట్ అయ్యి వీళ్ళు కరప్ట్ అయ్యి ఇమ్మలేకపోవచ్చు. అంటే కరప్ట్ ఎందుకు ఇమ్మలేరంటే కరప్షన్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు ఒక స్ట్రాటజికల్గా చాప కింద నీరులాగా ఉంటుంది. కొత్త వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఎంత నీకెంత నాకెంత ఒక స్ట్రైట్ కన్వర్జేషన్ అనేది మాట్లాడేది ఉంటుంది. ఒకప్పుడు బ్యాక్లో జరిగేది ఫ్రంట్ ఎండ్కి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో లేకపోతే వాట్సాప్లో ఎవరో ఒక పర్సనే 10 మందికి చెప్తా ఉంటారు కాబట్టి సెటిల్మెంట్ చాలా ఈజీగా నియోజకవర్గంలో తెలిసిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇష్యూ ఏముందో సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ వాళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ ఇష్యూస్ ఓవర్గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఓవర్గా దట్ డజంట్ మీన్ దట్ ఈ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవాలని కాదు. ఫస్ట్ ఇనిషియల్గా స్పేస్ ఏర్పడింది అనుకోండి, ఆ స్పేస్లో కొంత ఓట్ బ్యాంకింగ్ కోల్పోతూ ఉంటారు. కోల్పోయిన ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా లేదని సెకండ్ క్వశ్చన్. బట్ ఎంత డిగ్రేడ్ అవుతుంది అనేది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అంటే ఇంత డిగ్రేడ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి అగెన్స్ట్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఎలక్షన్ టైం కాబట్టి ఆబ్వియస్గా కూటమి వైపు షిఫ్ట్ అయింది. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అటు డివేట్ కాకుండా ఒక దగ్గరే పెట్టుకుందామని. ఇప్పుడు కూటమి నుంచి డిగ్రేడ్ అవుతా ఉంటే ఎలక్షన్ టైంకి ఆబ్వియస్లీ అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నానండి. సీఎంగా గవర్నెన్స్ నుంచి రాష్ట్రానికి ఒక ముఖ్యమైన నాయకుడిగా బాబు గారు డ్రైవ్ చేస్తూ ఉన్న థింగ్స్, ప్రతిపక్ష నేతగా జగన్ గారు చేస్తున్న అజిటేషన్స్ అవ్వచ్చు, రీకౌంటర్స్ అవ్వచ్చు, ఏ స్థాయిలో ఉన్నాయి, దాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు మేము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. దీన్ని ఒక్క క్వశ్చన్ పారామీటర్ చెప్పలేం కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తే చాలాసేపు పడుతుంది. బట్ మచ్చుకి ఇప్పుడు మీకు ఆల్రెడీ షేర్ చేసిన దాంట్లో కూడా ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనే జగన్ గారి దాంట్లో యునానిమస్గా ఎక్కువ మంది, మోర్ దెన్ 63% మంది యునానిమస్గా యావరేజ్గా ప్రతి ఒక్కరు అసెంబ్లీకి వెళ్ళాలని అన్నారు. 62% అరౌండ్ టీడీపీ వాళ్ళు అంటే ఇంకా 63-64% వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే అరౌండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మోర్ దెన్ 60% వెళ్ళాలన్నారు. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, సరే టీడీపీ వాళ్ళలో ఒక సగం మంది వెళ్తే వీళ్ళు తిట్టడము లేకపోతే అవమానపరచడం అవన్నీ చేయాలి అని కరెక్ట్గా అనుకునే ఉంటారు. బట్ టీడీపీలో కూడా 50% మంది ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్తుంది మీరు అపోజ్ చేయాలి, అపోజ్ చేసింది వాళ్ళు చెప్పాలి, సమాధానం చెప్పాలి, డిస్కషన్ డిబేట్ అన్న టీడీపీలో కూడా ఉంటారు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీలో కూడా మీరు ఎదుర్కోండి,
వాళ్ళు అవమానపరుస్తారు, మీరు మాటకు మాట సమాధానం చెప్పండి అని ఉంటారు. అట్ ది సేమ్ టైం డిబేట్ కరెక్ట్గా లేదు, వైఎస్ఆర్సీపీలో ఉంటే మీరు స్టాండ్ తీసుకుంటారు, పొజిషన్ తీసుకుని ఉంటారు. అందరు కడుగు కట్టిన వాళ్ళు కదా, టీడీపీలో ఉంటారు, వైఎస్ఆర్సీపీలో ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ సానుభూతులు పరులు ఉంటారు, టీడీపీ సానుభూతి పరులు ఉంటారు. వీళ్ళు కొంచెం బుర్ర ఉపయోగించి లాజిక్ ఇది ప్యాటర్న్ కరెక్ట్ కాదు జగన్ గారు అని చెప్పే పాయింట్ ఉన్నారు. సో ఆ సెక్షన్కి వస్తే వెళ్ళాలని కోరుకుంటారు, డిబేట్ ఉండాలని కోరుకుంటారు. ఇలా ఒక్కొక్క అంశం వేరే వేరేగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఎన్ని మార్క్స్ వేస్తూ ఉన్నారు ఓవరాల్ గా ఏపీ ప్రజలు? అంటే అది జనరలైజ్ చేసి చెప్పలేనండి. బట్ ఇక్కడ మనం చేసిన నియోజకవర్గాలు సెంట్రిక్ గా చేసి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఆస్పిరెంట్ అది ఇది. బట్ ఓవరాల్ ప్రతి క్వశ్చన్ లో అప్పర్ లేయర్ గురించి కూడా ఉంది కాబట్టి అది కన్సాలిడేట్ చేసి కొన్ని ఓపెన్ అప్ చేయడం జరుగుతుంది.